మనం ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం. ప్రతి ట్రాన్సాక్షన్కి ఈవేళ పూర్వకాలంలా కాకుండా ఒక్క ఫ్లిక్ ఆఫ్ బటన్తో అయిపోతున్నది. లక్షల కోట్ల రూపాయలు కూడా ఎంతోమంది ఉపయోగించుకుంటున్నారు. యూపీఐని గురించి మాట్లాడుతుంటే నిన్న ఇవాళ వార్త విన్నాను నేను. 24 లక్షల కోట్ల రూపాయలు ఒక్క మాసంలో మరి ట్రాన్సాక్షన్ జరిగినాయని చెప్పిన. అది మంచిదే, కానీ ఎంత ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే అంత మోసానికి కూడా అవకాశం ఉంది. అందులో మోసం చాలా తేలిక. ఇక్కడ మనం చెక్ పంపిస్తే చెక్లో మీ సంతకం సరిగ్గా లేకపోతే తిరిగి పంపించేస్తారు. అలాంటిది కేవలం ఫ్లిక్ ఆఫ్ బటన్తో లక్షల రూపాయలు, కోటీశ్వరులు అయితే కోట్ల రూపాయలు ఎవరైనా కొట్టేయచ్చు కూడా. అందుకని మనం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఆన్లైన్ ఫేక్ జాబ్ ఆఫర్లు ఇచ్చి మీ డబ్బు పంపిస్తే ఉద్యోగం వస్తుందని చెప్తారు. ఈ పిచ్చి నమ్మబోకండి. ఎవరు ఎక్కడి నుంచి ఎలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు మీకు మెసేజ్ పంపించినా కూడా డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం పొరపాటును కూడా చేయబోకండి. వెంటనే మీరు సైబర్ క్రైమ్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చిత్తశుద్ధితో పోలీసులు ప్రయత్నం చేస్తున్నా కూడా మన జాగ్రత్తలు మనం లేకపోతే పోలీసుల మీద భారం పెట్టలేం. రోజు కొన్ని వందల కేసులు, దేశమంతా కొన్ని వేల కేసులు బహుశా నమోదవుతుంది. ఖచ్చితంగా చాలా మేరకు వీటి నుంచి ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు. జాగ్రత్తలు తీసుకుంటారని మనసారా ఆశిస్తున్నాను. ఏమన్నా ఎలాంటి కంప్లైంట్ ఉన్నా సరే 1930 వెంటనే ఫోన్ చేయండి. వారు సైబర్ క్రైమ్ వారు వెంటనే రిజిస్టర్ చేసుకుంటారు.